హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 తెలంగాణ అయితే ఎగ్జామ్ రాశారు. అండ్ గవర్నమెంట్ వస్తుందా, ప్రైవేట్ వస్తుందా అని మీకు చాలా సందేహం ఉంటుంది. సో ఈ డేటా మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది. 36 కాలేజ్ మొత్తం డేటా ప్రెడిక్షన్ మార్క్స్తో సహా ఉంటుంది. వీడియో నచ్చిన వారైతే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి డేటా వెబ్సైట్ కావాలంటే జస్ట్ 299కే మన కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్రతి డేటా ఉంటుంది, దానిలో ప్రతి కట్ ఆఫ్ ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు గైడెన్స్ కావాలి అంటే పెయిడ్ గైడెన్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు ప్రియారిటీ లిస్ట్ అండ్ ప్రతి లిస్టుకి సంబంధించి ఎంత కట్ ఆఫ్ అవుతుంది ర్యాంక్, మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ కాల్స్లో. ఇది బేసిక్ ప్లాన్ అయితే 1499. అండ్ అదేవిధంగా ఇంట్లో ఉంచే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ప్రయారిటీ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ పెట్టి మీరు డైరెక్ట్ కాలేజ్ వెళ్ళిపోవడమే. సో ఇలాంటి రిజిస్ట్రేషన్ ఇది కావాలన్నా కూడా కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఎలాంటి ఆఫీస్లో చుట్టూ తిరగాల్సిన పని లేదు, మీకు చాలా సేఫ్గా అయితే అయిపోతుంది. సో ఈ సర్వీసులు కావాలనుకున్న వారు మాత్రమే వాట్సాప్ మెసేజ్ చేయండి, జాయిన్ అయ్యాక కాల్ చేయొచ్చు. కట్ ఆఫ్ అయితే ఇక్కడ చూసుకోండి, మళ్ళీ కట్ ఆఫ్స్ కోసం మీరు కాల్స్ చేయొద్దు. అండ్ ఇక్కడ కామెంట్స్లో అడగండి ఏదైనా డౌట్ ఉంటే. సో ఇక్కడ మనం చూద్దాం, ప్రతి కాలేజ్, గాంధీ కాలేజ్ నుంచి మొదలు పెడితే ప్రతి కాలేజ్ కట్ ఆఫ్స్ అయితే ఇందులో ఉంటాయి. చూడండి ఒకసారి. గాంధీలో చూస్తే మీరు బీసీఏ నుంచి స్టార్ట్ చేస్తే బీసీఏలో ఇక్కడ 546 మార్కుల నుంచి స్టార్ట్ అయింది గాంధీలో. బీసీఏ 546 నుంచి స్టార్ట్ అయితే బీసీఏ ఎండింగ్ వచ్చే వరకు 388 వరకు క్యాప్లో ఎండ్ అయింది. అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటే కూడా మీకు యూస్ఫుల్ అయ్యింది. క్యాప్ ఉంటే 388 వరకు వచ్చింది. జనరల్గా అయితే 501 మార్క్స్, 546 నుంచి 501 మార్క్స్ వరకు వీళ్ళు ఇప్పుడు గాంధీలో చదువుతున్నారు. అండ్ ఈసారి మనం ఒక 10 to 15 మార్క్స్ పెరుగుతాయని చెప్పుకున్నాం. దానికి తగినట్లు మనం మార్క్స్ యాడ్ చేస్తే ఇప్పుడు మీకు తెలిసిన కీ ప్రకారం 558 నుంచి దాదాపుగా బీసీఏ 513 వరకు వచ్చినట్లయితే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, గాంధీలో క్యాప్ మరి 573కి వచ్చింది బీసీఏలో క్యాప్. అండ్ క్యాప్ అంటే ఇంకా వాళ్ళకి ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళు దానికి అప్లై చేసుకుంటారు క్యాప్. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ బీసీబీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ బీసీబీ మార్క్స్, బీసీబీ ఇక్కడ 544కు స్టార్ట్ అయితే బీసీబీ ఎండింగ్ ఇక్కడ అయింది 537. అంటే ఒక 7 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ చూడొచ్చు ఇక్కడ, ఆల్ ఇండియా ర్యాంక్. సో మన గైడెన్స్లో చేరితే మీకు ఈ డేటా అంతా మీకే ఇస్తాం, మీరే చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చే మెరిట్ లిస్ట్, డిస్ప్లే లిస్ట్, కేటగిరీ ర్యాంక్, చాలా డేటా మన వెబ్సైట్లో కూడా ఉంటుంది. మీరు తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈసారి ప్రెడిక్షన్ బీసీబీ గాంధీ 556 నుంచి 549. సో ఈ పీరియడ్లో ఉంటే మీకు గాంధీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మొత్తం ఎన్ని సీట్లు వచ్చాయో కూడా చూసుకోవచ్చు. వీళ్ళంతా గాంధీలో చదువుతున్న స్టూడెంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ సీట్లు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బీసీసీ ఇద్దరికి వచ్చింది. అండ్ ఆ ఇద్దరికి వచ్చిన మార్క్ 523, 496. ఈసారి మార్క్స్ పక్కన మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బీసీడీ. సో బీసీడీకి సంబంధించి స్టూడెంట్స్ ఇక్కడ స్టార్ట్ అయిన మార్కు 540. అండ్ ఎండింగ్ మార్క్ బీసీడీ ఎక్కడ అయిందంటే 537. ఓకే, 540, 537. ఈసారి 552 నుంచి 549 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి గాంధీలో. సో ఈ విధంగా బీసీఈలో నలుగురికి సీట్ వచ్చింది బీసీఈలో. అండ్ ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ ఇందులో ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్. ఇది ఓపెన్ కంటే తక్కువ ఉంటుంది. 540 నుంచి స్టార్ట్ చేస్తే ఈడబ్ల్యూఎస్కి ఇక్కడ మీకు ఎండింగ్ అయ్యేసరికి 515, 17 వరకు వచ్చింది. అంటే ఈసారి 529 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 34,000 ఆల్ ఇండియా ర్యాంకు. సో టోటల్గా చాలా సీట్లు ఈడబ్ల్యూఎస్కి వచ్చాయి. అండ్ ఓపెన్ అయితే 591కు స్టార్ట్ అయింది. 591 మార్కులకు స్టార్ట్ అయింది. ఈసారి 603 ఉంటే మీకు ఓపెన్లోనే రావచ్చు. 2145 ఆల్ ఇండియా ర్యాంకు. అండ్ ఓపెన్ కంప్లీట్ అయ్యేసరికి ఉన్న మార్క్స్, సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సీట్స్ ఓపెన్లో ఉంటాయి కాబట్టి గాంధీలో ఓపెన్ ఇక్కడ చాలా సీట్లు మీకు కనిపిస్తున్నాయి. సో ఓపెన్ ఎండింగ్ ఇదంతా ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆల్మోస్ట్ 237 ఇంకెన్ని మార్కులు చేస్తుంది. మంచి మంచి కాలేజీలు వస్తాయి. మీకు పిహెచ్ఓ ఉన్నట్లయితే క్యాప్, పిహెచ్ఓ. సో ఇవి కాకుండా జనరల్ ఓపెన్ ఎక్కడి వరకు కట్ అయిందంటే 546, 546.
సో ఈసారి మీకు ఒక 558 ఉంటే ఓపెన్లోనే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ SC1 చూడొచ్చు, ఒక ఇద్దరికి SC1 వచ్చింది. అండ్ SC1 ఈసారి కట్ ఆఫ్ 432 412 అండ్ SC2 531 523 ఇలా అయితే ఉండొచ్చు ఈసారి. అండ్ ఇదంతా లిస్ట్ అన్నమాట. SC2 SC3 ఇంకా ST చూడొచ్చు. ST అయితే 500తో స్టార్ట్ అయింది. చాలామంది ST స్టూడెంట్స్ చాలా సీట్లు అయితే వచ్చాయి. ఇక్కడ మీకు 460 దాకా వచ్చాయి. అండ్ ఈసారి ఒక 472 ఉంటే గాంధీ రావచ్చు. సో టోటల్గా ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయి? 220 సీట్స్. 220 సీట్స్కి సంబంధించిన కంప్లీట్ డేటా అయితే మీకు ఇక్కడ ఉంటుంది. ఇది నెంబర్ 1 కాలేజ్ మనకు తెలంగాణలో. దీని ప్రయారిటీ లిస్ట్లో కూడా మీరు చూడొచ్చు. నెంబర్ 2 కాలేజ్ ఉస్మానియా. సో ఉస్మానియాలో BCAలో చూడండి చాలా సీట్లు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ BCB ఉన్నాయి. అండ్ అక్కడ పక్కన ఉన్న కట్ ఆఫ్స్ మీరు చూడొచ్చు. ఇవి 2025 అయిన కట్ ఆఫ్, ఇవి ఇప్పుడైన కట్ ఆఫ్స్. ఓకే, సో టోటల్గా మీరు చూసినట్లయితే BCB సీట్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ BCD చాలా సీట్లు ఉన్నాయి ఉస్మానియాలో. టోటల్గా ఉన్న సీట్స్ అన్ని ఉస్మానియాలో అలాట్ 2025లో అలాట్ అయిన సీట్స్ అని చూస్తే 213 సీట్లు అయితే అలాట్ అయ్యాయి థర్డ్ రౌండ్ వరకు. ఓకే, థర్డ్ రౌండ్ వరకు 213 సీట్లు అలాట్ అయ్యాయి. నెంబర్ 3లో ఉన్న కాలేజ్ ESI మెడికల్ కాలేజ్. ESI కూడా చాలా మంచి కాలేజ్. BCA 491కు స్టార్ట్ అయింది లాస్ట్ టైం. ఈసారి 503కి స్టార్ట్ కావచ్చు. అండ్ మొత్తం వచ్చిన సీట్స్ 454కి ఎండ్ అయింది. ఈసారి ఒక 466 ఉంటే ESI కూడా వచ్చే ఛాన్స్ అయితే BCAలో ఉంటుంది. అదేవిధంగా BCE మార్క్స్ కూడా మీరు చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, అందుకే నేను డిస్ప్లే చేస్తున్నాను. PH1 ఉంటే అది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకనమాట, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. సో వాళ్ళకు ఆ సీట్ చాలా ఈజీ వచ్చేస్తుంది వాళ్ళకు. BCC ఒక్క సీట్ వచ్చింది 466 అంటే ఈసారి 478కి రావచ్చు. BCD కట్ ఆఫ్ ఎక్కడ అవుతుంది? 507 అంటే 519కి ఈసారి కట్ కావచ్చు. BCE 517 కట్ అయింది, ఈసారి 529 కట్ అవ్వచ్చు. EWS, సో ఇందులో కూడా EWS ఉంది కాబట్టి EWS కట్ ఆఫ్ మార్క్స్ 496, ఈసారి ఒక 508 వరకు రావచ్చు. అండ్ ఓపెన్ కట్ ఆఫ్ ఉస్మానియా. సో ఎలాంటి రిజర్వేషన్ లేదు, ఇంకా ఓపెన్లోనే వెళ్ళాలి అంటే 531, ఈసారి ఒక 543 వరకు వెళ్ళొచ్చు. ఇంకా హ్యాండిక్యాప్డ్ 308కి కూడా వచ్చింది, ఈసారి 320 అంటే ఇక వాళ్ళు అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. SC1లో కూడా ఒక సీట్ వచ్చింది 373 385 ఉంటే రావచ్చు. అండ్ SC2 కట్ ఆఫ్ 448 460 వరకు ఉంటే రావచ్చు. అండ్ SC3, సో SC3లో ఒక క్యాప్ చిల్డ్రన్ ఫార్మ్డ్ పర్సనల్ సీట్ అయితే ఉంది. క్యాప్ వాళ్ళకు చాలా సీట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ SC3 జనరల్ 460 అంటే 472 కట్ అయింది. సో ఓవరాల్గా ESIలో అలాట్ అయిన సీట్స్ 75 సీట్లు, 75 సీట్లు. ఇందులో ST కట్ ఆఫ్ 446 అంటే 456 కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ టాప్ 4 కాకతీయ మంచి కాలేజ్. సో కాకతీయలో మంచి మీకు ఎప్పుడైనా హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి ఇలాంటి కాలేజీలు టాప్లో ఉంటాయి. సో BCA ఎండింగ్ ఎక్కడైంది అంటే BCA కాకతీయలో. సో చాలా సీట్లు అయితే BCAకి అలాట్ కావడం జరిగింది. BCA కట్ ఆఫ్ 435, ఈసారి ఒక 447 ఉంటే మీకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా BCB కూడా చాలా సీట్స్ అయితే ఇక్కడ అలాట్ కావడం జరిగింది కాకతీయలో లాస్ట్. మొత్తం మీకు 2025 లిస్ట్ అన్నమాట. సో దానికి ఇప్పటికీ మనం ఆ ప్రెడిక్షన్ అయితే చేసాం. PHO ఆల్మోస్ట్ ఇంకా క్వాలిఫై అయితే కూడా వచ్చేస్తుంది PHOకి. అండ్ నెక్స్ట్ జనరల్ అయితే 492 504 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాకతీయలో. సో ఇదంతా మీకు BCD కట్ ఆఫ్ చూడొచ్చు. మీకు ఈ 2 లిస్టులు చూసుకోండి మీరు. అండ్ రేపు రిజల్ట్ వచ్చాక ఈ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది టాప్ 4 కాలేజ్. కాకతీయలో మొత్తం అలాట్ అయినటువంటి సీట్లు ఎన్ని మొత్తం అని చూస్తే కాకతీయ కట్ ఆఫ్ మొత్తం సీట్స్ ఎన్ని అలాట్ అయ్యాయంటే చాలా సీట్స్ ఉన్నాయి కాకతీయలో. 219 సీట్లు అయితే అలాట్ అయ్యాయి కాకతీయ మొత్తం లిస్ట్ ఇది. ఇప్పుడు వీళ్ళంతా ఆ కాలేజీలో చదువుతున్నారు. నెక్స్ట్ టాప్ 5లో ఉంటుంది నిజామాబాద్. సో నిజామాబాద్కి సంబంధించిన సీట్లు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది నిజామాబాద్ డేటా. మొత్తం నిజామాబాద్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయని చూస్తే నిజామాబాద్లో టోటల్ నిజామాబాద్ 103 అలాటెడ్. నెక్స్ట్ సిద్దిపేట టాప్ 6 కాలేజ్. సో సిద్దిపేటలో మొత్తంగా అలాట్ అయిన సీట్లు, సో సిద్దిపేట అలాటెడ్ సీట్స్ 153 సీట్స్ అయితే అలాట్ అయ్యాయి. అండ్ మార్క్స్ కూడా మీకు పక్కన కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లిస్ట్ మీరైతే వన్స్ మన గ్రూప్లో జాయిన్ అయ్యాక లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు కట్ ఆఫ్ కావాలి కదా గవర్నమెంట్ కాలేజీలో కట్ ఆఫ్.
సో టోటల్గా 36 కాలేజెస్కి సంబంధించిన ఈ డేటా అయితే మన దగ్గర ఉంది. సో ఈ డేటా ప్రకారం లిస్ట్లో ఎక్కడి వరకు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి చూద్దాం. సో గవర్నమెంట్లో మీకు సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది చివరి కాలేజీలో ఎలా ఉంది అనేది అయితే ఒకసారి ఆ లిస్ట్లో చూద్దాం. సో లిస్టులో ఉన్న 36 కాలేజ్ గవర్నమెంట్ ఆసిఫాబాద్. ఓకే, ఆసిఫాబాద్ అయితే లిస్ట్లో ఉంది. ఇక్కడ బీసీఏ 351 మార్క్స్ కట్ అయింది. సరే మీకు 363 వస్తే గవర్నమెంట్ సీట్ వస్తుంది. 3,13,000 ర్యాంక్ ఉన్న సరిపోతుంది. అండ్ బీసీబీ ఇంకా మీకు గవర్నమెంట్ సీట్ రావాలంటే జస్ట్ లక్షలు కూడా మీకు ఎంబీబీఎస్ అయిపోతుంది ఈజీగా. 406 ఈసారి 418 వరకు వస్తే గవర్నమెంట్ సీట్ బీసీబీ వస్తుంది. అండ్ బీసీసీలో పోయినసారి 343 ఈసారి 355 ఉంటే బీసీసీలో గవర్నమెంట్ రావచ్చు 3,31,000. అండ్ బీసీడీ, సో బీసీడీలో ఈ కాలేజీలో అలాట్ అయిన సీట్స్ అని ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ టైం 414 ఈసారి 426 వరకు ఉంటే గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీసీఈ లాస్ట్ టైం 408 ఈసారి 420 వరకు ఉంటే గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఓపెనే ఉంది, ఇంకెలాంటి రిజర్వేషన్ లేదు అనుకున్నట్లయితే 358కి క్యాప్ ఇది ఓపెన్. 416 అంటే ఈసారి ఒక 428 వరకు వస్తే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా SC1 క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అండ్ SC2 చూసినట్లయితే 372కి గవర్నమెంట్ వచ్చింది లాస్ట్ టైం, ఈసారి 384, 2,66,000 ర్యాంక్ వరకు ఉంటే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. SC3 377 ఈసారి 389 వరకు 2,55,000 ర్యాంక్ వరకు ఉంటే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ SC3 చెప్పాము ఇంతకుముందే. అండ్ ST, సో చివరిగా మనం ST చూసినట్లయితే 386 వరకు గవర్నమెంట్ ఈ లిస్ట్ కాలేజీలో వచ్చింది. 398 వరకు ఇప్పుడు రావచ్చు. 2,37,000 ర్యాంకు. సో ఇంకా మీకు ప్రతి కాలేజ్ 36 కాలేజీల లిస్ట్ అండ్ ఒక్కొక్క కాలేజీలో ఏ టాప్ ర్యాంక్ నుంచి ఏ లిస్ట్ ర్యాంక్ వరకు వచ్చింది కావాలంటే ఈ లిస్ట్ మీరు ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు నేను ఇచ్చేస్తాను. వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి.